సాంప్రదాయిని సుప్పిని సుఖపూ. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? నేటి వార్తలో పిల్ల చచ్చిపోయిందని రాశారు. ఇదేనయ్యా ఇది నేనెప్పుడు చూడలే. ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీకు తెలియంది కాదు. ఇవాళ కృష్ణాష్టమి. ఫెంటాస్టిక్. వాట్ ఏ మెమరీ, వాట్ ఏ మెమరీ పవర్. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. అంటే ఏమిటి బాబు? మేము కూడా బ్రాహ్మణులమే, మాకు తెలుసు అని అర్థం. మరి మీ ముహూర్తం నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. జగన్ హయాంలో ముంబైకి చెందిన ఓ హీరోయిన్ ను వైసీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్లు వేధించారన్న వార్త దుమారం రేపుతోంది. ఇదో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడరు. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు ప్రేమ పేరిట సినీ నటి వెంట తిరిగి పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. యువనేత జగన్మోహన్ రెడ్డి గారి అండతో, వారి ప్రోద్బలంతో, వారి ఆశీస్సులతో. ఇప్పుడు నువ్వేమన్నా? యువనేత జగన్మోహన్ రెడ్డి గారి అండతో, వారి ప్రోద్బలంతో, వారి ఆశీస్సులతో. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్. ఫైనల్ గా మీరు ఆపై సినీ నటి, ఆమె కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బెదిరించి తమ జోలికి రాకుండా రాజీ చేసుకున్నట్లు తెలిసింది. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. వేధింపుల వెనుక వైసీపీ ముఖ్య నాయకుడు, ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా ఒక నటిని, అంటే ముంబైకి చెందినటువంటి నటిని బెదిరించటం. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్. దాదాపు 2 వారాల పాటు ఒక రకంగా పోలీసులే ముంబై వెళ్లి కిడ్నాప్ చేయటం. ఏమిటండి మీరు మాట్లాడేది? తీసుకొచ్చి 2 వారాల పాటు నిర్బంధించటం వాళ్ళ కుటుంబాన్ని. అనంతరం తాను వాళ్ళు చెప్పిన విధంగా ఒప్పుకోలేదని తను పోలీసు రిమాండ్ చేయటం. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. రిమాండ్ చేసి ఒక దొంగ కేసు పెట్టి రిమాండ్ చేసిన తర్వాత మరలా వాళ్ళు ఎవరైతే రాజీ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, రాజీ పెడితే అప్పుడు ఆ కేసులో వాళ్ళని బెయిలిచ్చి పంపించటం. ఇవన్నీ చూస్తే నిజంగా ఇది హర్రర్ మూవీ కంటే కూడా దారుణంగా ఉన్నట్టు. నేను నొక్కాను, డబ్బులు వేసాను అంటున్నాడు కదా. ఎవరికిచ్చాడు? ఓడికి ఇలా. దీనికి మీరు ఏమంటారు సార్? మరి గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయన్న వర్కులు మరి మీకు అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కంగానే అసలు అవన్నీ దేవుడికి వదిలేయాలి. ఎందుకనంటే నాకు బూతులు రాలేక ఏంది, దానికి తోడు ఈ అన్నా క్యాంటీన్ మూసేసినాక ఏంది ఇప్పుడు మనం రోడ్డు మీద పనికి వస్తున్నాం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పనికి వచ్చినప్పుడు టయానికి ఇంటికి వెళ్ళలేం. భోజనం దొరుకుతుందా? వర్క్ దొరుకుతుందా? దొరకట్లా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. దొరకనప్పుడు ఏం చేయాలి? ఎలా ఉంది 5 రూపాయలకు పెట్టే అన్నం మరి మీకు? నెంబర్ 1 ఉంది. ఇంకా ఇంతకన్నా రైస్ అయిందండి, ఇంతకన్నా రైస్ అయింది. ఏంది ఉడికి ఉడకన కూరలు, గట్టిగా ఉండే మెతుకులతో అన్నం పెడుతున్నారంట, నిజమేనా అది? అటు చూడు బే. చూడండి, కనిపిస్తుంది కదా. చూడరా, ఒక పేపర్ లో, ఒక టీవీ ఛానల్లో గట్టిగా చెప్పేశారు దాని గురించి. ఇదిగోండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.